అహ్మదాబాద్లో ఇండియా అస్సలు గెలవదు. ఈ T20 వరల్డ్ కప్ ఫైనల్ ఇండియా అయితే అస్సలు గెలవదు. హై గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అబీ ది ఓజీ. ఈరోజు టాపిక్ ఏంటంటే ఈరోజు జరుగుతున్న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్, T20 వరల్డ్ కప్ ఫైనల్ ఎవరు గెలుస్తారనేది మనం ప్రివ్యూతో సహా మనం అన్ని పాయింట్స్ బయట పెట్టబోతున్నాం. మనం గెలుపు అంచనాలు ఎన్ని ఉన్నాయి, గెలుపు అవకాశాలు ఎన్ని ఉన్నాయి, వాళ్ళకి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. అలాగే మన టీమ్ చేంజెస్ గురించి, ఏ టీం విన్ అవుతుంది అనేది కూడా క్లారిటీగా ఈ వీడియోలో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. అంతకన్నా ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసినట్టయితే ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. అలాగే కామెంట్ సెక్షన్ లో మీ ఏమనుకుంటున్నారో, ఏ టీం గెలుస్తుంది అనేది కామెంట్ చేసినట్టయితే బాగుంటది. అలాగే కామెంట్ సెక్షన్ పక్కన ఉన్న హైప్ బటన్ నొక్కారంటే ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది మన వీడియో. టాపిక్ లోకి వెళ్ళినట్టయితే ఈ రోజు ప్లేయింగ్ 11 గురించి ఫస్ట్ పాయింట్ మాట్లాడుకోబోతున్నాం. ప్లేయింగ్ 11 ఎలా ఉండాలంటే, ఇన్ని రోజులు అభిషేక్ శర్మ ఆడలేదు కదా, వరుణ్ చక్రవర్తి ఆడలేదు కదా, బౌలింగ్ సరిగ్గా చేయలేదు కదా, నెంబర్ 1 T20 బ్యాటర్ ఒక్కసారి కూడా సరిగ్గా తను అనుకున్న స్థాయిలో ఆడలేదు. అలాగే నెంబర్ 1 బౌలర్ వరుణ్ చక్రవర్తి కూడా బౌలింగ్ సరిగ్గా వేయట్లేదు, ఎక్కువ రన్స్ ఇస్తున్నారు అనే కన్సర్న్ అయితే ప్రతి ఒక్క ఇండియన్ ప్లేయర్ కి, ప్రతి ఒక్క ఇండియన్ ఫ్యాన్స్ కి ఆ విషయం గురించి తెలుసు. ఇక్కడ వీళ్ళిద్దరిని చేంజ్ చేస్తారా, లేదా ఇంకెవరైనా వరుణ్ చక్రవర్తి ప్లేస్ లో కుల్దీప్ గాని, ఇక్కడ అభిషేక్ శర్మ ప్లేస్ లో రింకు సింగ్ గానీ వచ్చే అవకాశాలు ఉన్నాయా అనేది మాట్లాడదాం. నేను అనుకున్నది ఏంటంటే మాక్సిమం అన్చేంజ్డ్ 11 తోనే వెళ్ళాలి. ఎందుకంటే విన్నింగ్ టీం ఎప్పుడు ఫస్టే ఉండాలి. విన్నింగ్ టీం ఒకళ్ళు పర్ఫామ్ చేసినా, ఒకరు పర్ఫామ్ చేయకపోయినా మనం టీమ్ గా ఓవరాల్ గా చూసుకుంటే టీం విన్ అవుతుందా లేదనేదే చూసుకోవాలి. ఇంకా పిచ్ విషయానికి వస్తే ఇది అంతా బ్యాటింగ్ అనుకూలించే పిచ్ కాదు, అలాగే బౌలింగ్ అనుకూలించే పిచ్ కాదు. ఇది న్యూట్రల్ వెన్యూ, స్పిన్ ప్లేలోకి వస్తుంది, అలాగే ఫాస్ట్ బౌలింగ్ కూడా ప్లేలోకి వస్తుంది. ఇక్కడ ఈ బౌలింగ్ అయితే అక్కడ బెటర్ గా ఉంటది అని చెప్పుకోవడానికి ఈ పిచ్ ఇవ్వలేదు. రెండు సాయిల్ పిచ్ ఒకే దాంట్లో ఉంది. రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్ మిక్సింగ్ పిచ్ అయితే మనకి ఈ రోజు ఇస్తున్నారు. దాన్ని బట్టి చూసుకుంటే 200 స్కోర్ కన్ఫర్మ్ అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న కొట్టినట్టు 250 ఆ రేంజ్ లో అయితే ఉండదు, అంత బ్యాటింగ్ పిచ్ అయితే కాదు. అలాగని 150, 160 ఆపే బౌలింగ్ పిచ్ కూడా కాదు. ఇది న్యూట్రల్ గా ఉంటది. అందుకే 200 మాక్సిమం స్కోర్ ఇక్కడ విన్నింగ్ స్కోర్ అవుతుంది. అలాగే చాలా మంది క్రిటిక్స్, చాలా మంది ఫ్యాన్స్, చాలా వరకు మనకి ఇన్స్టాగ్రామ్ లో గానీ, యూట్యూబ్ లో గానీ చర్చలు జరుగుతున్నాయి. అవి దీని గురించి అంటే, ఇక్కడ ఇండియా సండే రోజు ఏ ట్రోఫీ గెలవలేదు, ఏ ఫైనల్ గెలవలేదు, అలాగే అహ్మదాబాద్ లో ఇప్పటికొచ్చి గెలలేదు, అది మనకి బ్యాడ్ న్యూస్. ఇండియా ఒక్కసారి కూడా న్యూజిలాండ్ తో T20 వరల్డ్ కప్ లో గెలవలేదు అని కొన్ని మనకి నెగిటివ్ అనిపించే కొన్ని రీతిలో చెప్తున్నారు చాలా మంది. ఇక్కడ నేను అడిగింది ఏంటంటే, ఇండియా న్యూజిలాండ్ తో ఒక్కసారి కూడా గెలవకపోవచ్చు, ఇండియా ఒక్కసారి కూడా ఈ పిచ్ లో అహ్మదాబాద్ గ్రౌండ్ లో ఎప్పుడూ గెలవలేకపోవచ్చు. అలాగే వాళ్ళు కూడా ఒకసారి కూడా T20 వరల్డ్ కప్ గెలవలేదు. అలాగనే వాళ్ళు ఆట మానేస్తారా? లేదు కదా. మనం 2 సార్లు గెలిచాం, వాళ్ళు అది లేదు కదా, అంటే వాళ్ళు ఓడిపోతారని లెక్క. పాస్ట్ లో జరిగింది హ్యాపీ బాస్. ఈ రోజు ఎవరైతే బెస్ట్ గా ఆడతారో వాళ్ళే విన్ అవుతారు, అది ఖచ్చితంగా అది అవుద్ది. ఇప్పుడు మనం ఒకసారి కూడా గెలవలేదు అంటే, మన నెదర్లాండ్స్ తో మ్యాచ్ అక్కడే జరిగింది, గెలిచాం. అది గెలిచాం కదా, ఏదో ఆ పిచ్ లో ఎప్పుడు ఓడిపోతే, రోజు ఎప్పుడు జరిగిన మ్యాచ్ అన్ని ఓడిపోతే మనకు అది కలిసి రానట్లు లెక్క. ఏదో ఒక్కసారి ఐసీసీ టోర్నమెంట్ లో ఒక్కసారి November 19th ఓడిపోయామని ప్రతిసారి ఓడిపోతాం అంటే అది నేను ఒప్పుకోనది. అలాగే బెస్ట్ ఎవరైతే ఆడతారో వాళ్ళైతే గెలుస్తారని నేను అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ నాకైతే ఇండియా గెలవాలనే ఉంటది. న్యూజిలాండ్ గెలిచినా కొంచెం పర్వాలేదు, పెద్ద హార్ట్ బ్రేక్ అయితే ఉండదు. ఎక్కువగా అయితే ఇండియా గెలిస్తే చాలా అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో వెంటనే కామెంట్ సెక్షన్ లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి. మన టీమ్ కి సపోర్ట్ చేసేయండి. బై గైస్, ఇంతవరకు ఈ వీడియో. మళ్ళీ రేపు ఇది విన్ అయినా లూజ్ అయినా మళ్ళీ వీడియో చేస్తాను. తప్పనిసరిగా వీడియో మీ దాకా రావడానికి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ కొట్టినట్టయితే మీకే నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే చూసేయచ్చు. బై గైస్, ఎవరైతే ఈ వీడియో ఇంతవరకు చూసి లైక్ చేయలేదో లైక్ చేసుకోండి. బై గైస్.